సో, ఇది మనం క్యాజువల్‌గా చేసుకునే రైతానే మనం ఆనియన్‌తో చేసుకుంటాం కదా! అలాగే. బట్ ఈ రైతాలో మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకుంటాం ఆనియన్స్ అనేవి. అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆనియన్ ఒకటే యాడ్ చేశాను. సో, చిల్లీస్ వేసుకున్నా మనం ఎలా తినము అది. కాబట్టే నేను చిల్లీస్ ఒకటే యాడ్ చేసుకున్నా. బట్ నాకు ఈ రైతాలో స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటే నాకు చాలా ఇష్టం. సో, నేనెప్పుడూ ఇలా చేసుకుంటా. సో, మనకి రైతా అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. యాక్చువల్‌గా నేను వర్క్ చేసేటప్పుడు బ్యాంకింగ్ సైడ్. సో, ఆ వర్క్ చేసేటప్పుడు నాకొక మై కొలీగ్ ఓకే. ఆ బ్రదర్ నేను కుకింగ్ చేస్తానని తెలిసి ఎప్పుడు బిర్యానీ, బిర్యానీ అని అడుగుతూ ఉండేవాడు. సో, నేను ఒకరోజు నార్మల్‌గా ఒక సండే బిర్యానీ చేద్దాం కదా అని బిర్యానీ చేశాను. అప్పుడు సడెన్‌గా గుర్తొచ్చి ఆ బ్రదర్‌కి కూడాని నేను బాక్స్ ఇచ్చాను. ఐ మీన్ ప్యాక్ చేసి బాక్స్ ఇచ్చాను. సో, అలాంగ్ విత్ దట్ నేను రైతా కూడా ఇచ్చానమాట. ఎలాగా చికెన్ బిర్యానీ అండ్ రైతా కాబట్టి, సో, మనకి గ్రేవీ ఏం లేదు కాబట్టి రైతా ఇస్తే ఆహ్, ఆ తర్వాత నేను అడిగాను. బిర్యానీ ఎలా ఉంది బ్రదర్ అని అడిగితే, ఎలా ఉంది అన్నా అంటే, తను వచ్చేసి ఫస్ట్ బిర్యానీ గురించి చెప్పకుండా, చెల్లి రైతా చాలా బావుంది అని అన్నాడు. నేను కొంచెం షాక్ అయ్యాను. అదేంటి రైతా బాగుండడం ఏంటి, బిర్యానీ గురించి అడిగితే రైతా చెప్పడం ఏంటని అనుకున్నా. బట్ మనం చేసే బిర్యానీ అలాగే బావుంటదని మనకు తెలుసు కాబట్టి, బట్ అది కొంచెం ఓకే. కొంచెం పర్లేదు బానే అనిపిచ్చింది. రైతా కూడా ఇలా బావుందని చెప్తారా? ఇది కొత్తగా ఉన్నట్టు అనిపిచ్చింది. సో, ఇదేమంట చిన్న స్టోరీ. సో, ఐ బిలీవ్ ఇన్ దట్ అవర్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ వన్ ఈజ్ ఫుడ్ ఆల్సో. సో, ఆహ్, ఫుడ్ అనేది మనకిష్టమైన వాళ్ళకి మనం వండినప్పుడు వాళ్ళు కాంప్లిమెంట్ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తదో అది మనకి వరల్డ్ కప్ వచ్చినంత హ్యాపీ. నాకైతే అంత హ్యాపీ అనిపిస్తది. సో, కీప్ లవింగ్. అండ్ మీకిష్టమైన వాళ్ళకి మీరు కానీ ఎప్పుడైనా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ చేసుంటే ఒక లైక్ ఏసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.